అందరికీ నమస్తే. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మనువాద కార్పొరేట్ మతతత్వ సంస్కృతికి భిన్నంగా ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం 1000 వీడియోలు చేయటమే మా లక్ష్యం. మిషన్ 1000 లక్ష్యం. అందుకోసం సమాజ చైతన్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని కోరుతున్నాను. సంస్కృతి అనగానే అదొక విశాలమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. వందలు వేల పేజీలు రాసినటువంటి చరిత్ర దానికి ఉంది. అయినా దాన్ని నిర్వచించడం అంత సులువు కాదు. ప్రస్తుతం ఏ సంస్కృతి ఉంది, దేన్ని కాపాడుకోవాలి, దేన్ని తిరస్కరించాలి, దేనిని కొత్తగా సృష్టించుకోవాలి అనేటువంటి విషయాలను తెలుసుకున్నందుకు వామపక్ష నాయకులు విద్యార్థి దశ నుండి అనేక ఉద్యమాల్లో ప్రజలతో మమేకమై పనిచేస్తున్నటువంటి కరుడుగట్టిన కార్యకర్త నాయకుడు సాగర్ గారు మనతో ఉన్నారు. సాగర్ గారు నమస్కారం అండి. చాలా సంతోషం మీరు మా స్టూడియోకి రావటం. ఈ రోజు సంస్కృతి అనేది మన దేశంలో ఒక పెద్ద ప్రభావాన్ని కలిగిస్తున్నటువంటి ఒక అంశం. ఇది సంస్కృతి అని ప్రభుత్వం అంటుంది, ఇది సంస్కృతి అని మరొకరు అంటున్నారు, కాదు ఇది సంస్కృతి అని ఇంకోళ్ళు అంటున్నారు. అసలు సంస్కృతి అంటే ఏమిటండి? ఈ సమాజంలో ఉత్పత్తి రంగంలో కాకుండా ప్రజల యొక్క భావాలని ప్రభావితం చేసేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. అందులో విద్య కావచ్చు, సాహిత్యం కావచ్చు, కళలు కావచ్చు, తర్వాత భాష కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సమాజంలో ఒక సమూహంలో కలగలిసిపోయి ఉంటాయి. ఆహారము, ఆహార్యము, వ్యక్తిత్వము, వీటన్నింటి ఈ సమాజంలో కలగలిసిపోయినటువంటి వాటిని సంస్కృతిలో భాగంగా మనం చూస్తూ ఉన్నటువంటి దాంట్లో దీని మీద ఒక పెద్ద చర్చ, డిబేటు జరుగుతున్నటువంటిది ఉంది. ప్రధానంగా ఇవి ఎవరి ద్వారా ప్రభావితమైతాయి అనేటువంటిది చూసినప్పుడు ఏ సమాజంలోనైనా ఆ సమాజంలో ఎవరైతే పాలించేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ ప్రభావంలోనే. ఇప్పుడు ప్రభుత్వాలు, గతంలో రాజులు, రాజరికం, పాలక వర్గాలు, పాలించేటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు, అప్పుడు రాజు ఉంటే రాజు యొక్క ప్రభావంతో ఉంటాయి. లేదు ఇప్పుడు ప్రభుత్వం అయితే బ్రిటిష్ వాడు ఉంటే బ్రిటిష్ వాడి ప్రభావంలో ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళైతే ఎవరు పరిపాలనలో ఉంటే వాళ్ళ యొక్క ప్రభావం అనేటువంటిది, ఆ సమాజం యొక్క ప్రభావం అనేటువంటిది వీటి మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ సంస్కృతి అనేది ఎలా ఏర్పడుతుంది? వాస్తవంగా ఒక సమాజం నుంచి సమాజం మారేటువంటి క్రమంలో గతంలో ఆదిమ సమాజానికంటే ముందు సమాజాలు ఏవైతే ఉన్నాయో ఆ సమాజాలకు సంబంధించినటువంటి దాంట్లో క్రమంగా జంతువు నుంచి వేరుపడుతూ క్రమంగా వచ్చినటువంటి దాంట్లో ఒక సమూహం ఎప్పుడైతే ఏర్పడినో, మనిషి కోతి నుంచి వచ్చిందంటారు. ఆ మనిషి జంతువు నుంచే వచ్చిండు, వానరుడి నుంచే నరుడు మారిండు. ఆ మారినటువంటి క్రమంలో ఒక గుంపులుగా జీవించేటువంటి గణ సమాజం వచ్చిన తర్వాత క్రమంగా మాట్లాడుకోవడం అనేటువంటి కమ్యూనికేషన్ కావాలి కాబట్టి క్రమంగా భాష వచ్చింది. ఆయా ప్రాంతాల్లో ఆ రకమైనటువంటిది వచ్చింది. తర్వాత ఆచార వ్యవహారాలు అంటే కట్టుబాట్లు, ఈ రకమైనటువంటివి అప్పుడు ఉండేటువంటి సమాజం యొక్క ప్రభావంతో రూపుదిద్దుకున్నాయి. అది మనం గ్రహించాల్సినటువంటి, ఆ విధంగా సంస్కృతి ఏర్పడింది అంటారు. అంతే. అంటే ప్రస్తుత సమాజంలో మంచి సంస్కృతి ఉందా, లేదు చెడు సంస్కృతి ఉందా? నూతన సంస్కృతి అంటే ఏం చేయాలి? వాస్తవంగా సంస్కృతి అనేటువంటిది ఎప్పుడైనా పాలక వర్గాల దీంతోనే ప్రభావితం అయి ఉంటది అనేది. పాలకులు ఎటువైపు ఉన్నారు, ఎవరి వైపు ఉన్నారు, మంచి సంస్కృతిని పెంపొందించేటువైపు ఉంటే మంచి సంస్కృతి గూడు కట్టుకొని ఉంటుంది. లేదు పాలకులు విద్వేషాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసి ప్రజల మధ్య చీలికలు తీసుకొని వచ్చేసి వాటిని రాజకీయాలకు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే విద్వేష రాజకీయాలే ఈ రోజు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఒక కులానికి వ్యతిరేకంగా ఇంకొక కులాన్ని రెచ్చగొట్టడం కావచ్చు, ఒక మతానికి వ్యతిరేకంగా ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం కావచ్చు, ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా ఇంకో ప్రాంతాన్ని రెచ్చగొట్టడం కావచ్చు. తర్వాత స్త్రీలు పురుషుల మధ్య అంటే ఇక తీసుకుంటూ పోతే విభజన చేసే దానికోసం ఎంత సూక్ష్మంగా వీలైతే అంత సూక్ష్మంగా విడగొట్టే దానికోసం ప్రయత్నం చేసేటువంటి ఇది విద్వేష రాజకీయాల్ని పెంపొందించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ముందుకెళ్లేటువంటి అవకాశం. అది ఈ మధ్య పెరిగిందా లేక తగ్గిందా లేక ఎట్లా ఉంటుందంటారు? వాస్తవంగా గతంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు అది పెరుగుతున్నటువంటి క్రమం కనబడుతుంది. గతంలో లేదంటే గతంలో కూడా ఉంటాయి, ఒక్కొక్క అంశం ఒక్కో సందర్భంలో ముందుకు వస్తుంది. కానీ ఇప్పుడు ఆ మోతాదు వేగంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అది ఇప్పుడు మైనారిటీలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా మెజారిటీ హిందూ, వీటన్నిటి దేనికోసం ఇదంటే ఓట్లు రాబట్టుకోవడానికి ఈజీగా ఉంటది అనేటువంటి అధికారాన్ని చేపట్టడం కోసం దీన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం ఈ రోజు కొనసాగుతుంది. ఆ విద్వేషానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఎన్నిక వచ్చినటువంటి సందర్భంలో కూడా దాన్ని రెచ్చగొట్టే దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనబడుతుంది.